ఆఫ్ యూ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వచ్చానని ఏమనుకోకండి. ఇంకా నుంచి మ్యాక్స్ ట్రై చేస్తాను, కొత్త కంటెంట్స్ తెస్తాను. మనకి తెలిసిన విషయాల గురించి చిన్న బ్రాడ్కాస్ట్ కూడా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ ఎందుకంటున్నానంటే ఎప్పుడో పెట్టాను, మళ్ళీ ఇప్పుడు పెట్టాను. మళ్ళీ వీడియోస్ కొంచెం ఊపు అందుకోవాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి. షేర్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి. ఇది ముందు ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్లో ఇది చెప్తానో చెప్పను అన్న డౌట్. ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, సినిమా లవర్స్కి ఇంపార్టెంట్ టాపిక్, అందరికీ కాదు. ఫస్ట్ నేను మొన్న ఒక న్యూస్ పేపర్లో చిన్న ఆర్టికల్ చూశాను. మనకి సినిమా థియేటర్లు ఉన్నాయి, సినిమాలేవి. నాకు ఆ ఆర్టికల్ చదవంగానే నిజంగా అనిపించింది, మనకి థియేటర్స్ ఉన్నది, సినిమాలేవి. నిజంగా సినిమాలు లేవు. ఎందుకంటే ఒకప్పుడు 2010, 2013, 2015, 2016, 17 వరకు కూడా మ్యాక్స్ మంత్కి కానీ 2 months కానీ 3 months కానీ ఒక పెద్ద హీరో సినిమా ఆడేది. మంత్ గ్యాప్ ఇచ్చుకొని పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యేది పక్కా. కానీ ఇప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకు? అది బడ్జెట్ ఎక్కువైపోయా, లేదా క్వాలిటీ మీద డైరెక్టర్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సినిమాలు తీసుకురాలేకపోతున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు సినిమా థియేటర్స్ దగ్గర టికెట్స్ కోసం కొట్టుకునే మనం ఈరోజు బుక్ మై షోలు, డిస్ట్రిక్ట్ యాప్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి బుక్ చేసుకొని వెళ్తున్నాం. ఇన్ని సౌకర్యాలు మనకి టికెట్ బుకింగ్కి మన చేతిలోనే వచ్చినా మనం సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోతున్నాయి, మల్టీప్లెక్స్ పెరిగిపోతున్నాయి. మల్టీప్లెక్స్లు పెరిగిపోవడం ఇది మంచి విషయమే. కానీ ఈ మల్టీప్లెక్స్లు ఒక్క సినిమా రిలీజ్ చేస్తే మరి వాళ్ళంత రేట్లు ఎందుకు పెడుతున్నారో నేను చెప్తా. వాళ్ళు సినిమా రిలీజ్ చేయంగానే మనకి పీవీఆర్ తీసుకున్నా, ఐనాక్స్ తీసుకున్నా, ఇంకేం తీసుకున్నా, మూవీ రిలీజ్ రోజు ఒక మ్యాక్స్ మూవీ 200 అంటే మనం దాన్ని బేర్ చేయొచ్చు, వెళ్ళొచ్చు సినిమాకి. ఆ 200 ఏ సినిమాకి ఉంటుంది? ఒక మామూలు సినిమా, ఒక లో కాస్ట్ బడ్జెట్ సినిమాకి 200 రూపాయలు టికెట్ పెడుతున్నారు, 250. ఇంకొన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయి, అవి 300. అవి తగ్గవు. అది ఏ సినిమా అయినా 300. ఇంకా పెద్ద సినిమా వస్తే అది 500 అవ్వచ్చు, 600 అవ్వచ్చు. ఇలాంటి టికెట్స్ రేట్స్ని మనం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎట్లా బేర్ చేయగలం? సరే, మల్టీప్లెక్స్లకు వద్దు, సింగిల్ స్క్రీన్కి వెళ్ళొచ్చు కదా అంటారు. నేనున్న ఏరియాలో ఎటు చూసినా మల్టీప్లెక్స్లు తప్ప సింగిల్ స్క్రీన్ లేదు. సింగిల్ స్క్రీన్ ఎక్కడుంది? ఏ మారుమూలనో, ఇక్కడ నుంచి ఏ మియాపురం వెళ్ళాలి, లేదా మూసాపేట వెళ్ళాలి, లేదా కూకట్పల్లి, లేదా మాదాపూరు, ఇలాంటి ప్లేస్లకు వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సినిమా బడ్జెట్ ప్రకారం టికెట్లు పెడుతున్నారు, ఓకే. అసలు సినిమా బడ్జెట్లు ఎందుకు అంత అవుతున్నాయి? ఎందుకు అంతంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు హీరోలు? అది వాళ్ళ స్టార్డమ్ను బట్టి తీసుకుంటారు, ఓకే. దానికి కూడా నేనేం పేరు పెట్టను. మీరు తీసుకునే రెమ్యునరేషన్స్ ఓకే, సరే, రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. సినిమాలు ఏమైనా కరెక్ట్ టైంకి వస్తున్నాయా? ఒకప్పుడు 6 నెలలు, 4 నెలలు, 5 నెలలు షూటింగ్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు ఒక మంత్ చేసుకొని రిలీజ్ చేసే సినిమాలు ఇప్పుడు 2-3 సంవత్సరాలు, 5 ఏళ్ళు, కొన్ని 6 ఏళ్ళు అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అసలు అన్ని సంవత్సరాలు సినిమా షూటింగ్ వెళ్తూ ఉంటే ప్రొడ్యూసర్కి మనీ ఎంత ఖర్చు అవుతుంది? సరే, ప్రొడ్యూసర్కి అంత ఖర్చు అవుతుంది, ఓకే. కానీ ఆ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది? తీసుకొచ్చి ఈవెన్ ఆ సినిమా హిట్ అవ్వాలన్నా, చూడాలన్నా, వెళ్ళాలన్నా ఒక ఆడియన్స్ వెళ్తేనే ఆ సినిమా హిట్ అయినా ఫట్ అయినా తెలుస్తుంది. అలాంటి ఆడియన్స్నే మీరు థియేటర్కి రానివ్వకుండా 400, 500, 350 రూపాయలు టికెట్లు పెట్టి ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే వాడి ఇంట్లో ఒక 5గురు ఉంటే 2500 రూపాయలు టికెట్ పెట్టి తన అభిమాన హీరో సినిమాకి వెళ్ళాల్సి వస్తుంది. 2500 అంటే వాడి నెల కిరాణా, వాడి నెల బియ్యం బస్తా, వాడి నెల పెట్రోల్ ఖర్చు అనుకుందాం, ఇంకో ఖర్చు. ఇంత ఖర్చుని తీసుకెళ్ళి ఆ సినిమాకి 2500 పెట్టి వెళ్తే సినిమా బాగుంటుందా? కనీసం ఎక్స్పెక్టేషన్స్కి అందుతుందా? అరే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడి నా హీరో సినిమా తీశాడు, నేను వెళ్ళాలి అని వెళ్తే సినిమాలు ఏమి ఉండట్లేదు. ఇంత బడ్జెట్లు పెట్టి తీసిన సినిమాల్లో కంటెంట్ ఉండట్లేదు.
కంటెంట్ లేకపోవడం వల్ల మేము ఇంత టికెట్లు పెట్టి వెళ్ళడం వల్ల డిసప్పాయింట్ అవుతున్నాం, బయటకు వస్తున్నాం. సరే, 200, 300, 400 కోట్లు సినిమా బడ్జెట్ లేనిదే ఒక నార్మల్ ఒక మంచి స్టార్ హీరో సినిమా కంప్లీట్ అవ్వడం లేదు. సరే, మీరు తీస్తున్నారు, రిలీజ్ చేసే టికెట్లు అంతంత ప్రైస్ పెట్టేసి మీరు 2 వీక్స్లో లాగేసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ వీక్లో వచ్చిన జనాలు సెకండ్ వీక్లో ఎవ్వడూ కనిపించట్లేదు. దీనికి తోడు ఈ రివ్యూవర్లు, అరే సినిమా దగ్గరికి వెళ్దాం, సినిమా బాగుందో లేదో చూద్దాం అనే టైంకి సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికే ఆ సినిమా బాగుందనో బాగాలేదనో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఒక యావరేజ్ సినిమా అయితే అసలు చూడాల్సిన అవసరమే లేదని ఒక రివ్యూ ఇస్తున్నారు. ఇంకా అలా అయితే మీరు పెట్టిన బడ్జెట్ ఎలా తిరిగి వస్తుంది? కనీసం సినిమా యావరేజ్ అయింది, జనాలు తక్కువ అవుతున్నారు, బ్యాడ్ టాక్ వచ్చిందని టికెట్ రేట్ తగ్గుతుందంటే తగ్గట్లేదు. సరే, ఇదంతా పక్కన పెడదాం. 2010 ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మొత్తం 2809 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు 2025లో 1500 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే. సింగిల్ స్క్రీన్ చచ్చిపోతుంది. మీరు పెట్టి అంతంత బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తే సింగిల్ స్క్రీన్ ఏంటంటే ఓ సుమారు కొన్ని దాంట్లో ఏసీలు ఉండవు, సీట్లు బాగుండవు. మీరు అంతంత బడ్జెట్లు పెట్టేసి ఆ సింగిల్ స్క్రీన్లో కూడా 250 రూపాయలు, 200 టికెట్లు పెట్టేస్తున్నారు. ఫస్ట్ 3 రోజులు ఓకే, స్టార్ హీరో సినిమా కాబట్టి వెళ్ళిపోతాం, బెనిఫిట్ షోలని, ప్రీమియర్ షోలని, అవని ఇవని. తర్వాత నెక్స్ట్ వీక్ తర్వాత సింగిల్ స్క్రీన్ సీటింగ్ అంటే మినిమం 700, 800 సీటింగ్ ఉంటుంది. వాడు వచ్చిన 10 మందికి సినిమా వేయలేడు. దానివల్ల ఆట నిలిపివేయడం అయినది అని చెప్పేసి బోర్డులు కనిపిస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ ఫుల్ అనే బోర్డులు ప్లేస్లో ఈరోజు ఆట ప్రదర్శించట్లేదు అనే బోర్డులు కనిపిస్తున్నాయి. ఇలా అయితే సింగిల్ స్క్రీన్ డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఓనర్స్ కానీ అసలు ఎట్లా వాళ్ళు సర్వైవ్ అవుతారు? మీరు 100 కోట్లు పెట్టినా, 200 కోట్లు పెట్టినా, 300 కోట్లు పెట్టి బడ్జెట్ సినిమా తీసినా ఆ వెండి తెర, ఆ 70mm లేనిదే ఆ సినిమా ఎక్కడ ఆడుతుంది? దీనికి తోడు ఈ ఓటీటీలు, ఇదైతే ఎంత చండాలం అయిపోయిందంటే, కనీసం నేను 500 పెట్టి సినిమా చూశాను, సినిమా బాగుంది అని వచ్చి కూర్చొని ఒక 10 రోజుల తర్వాత ఫోన్ తీస్తే పలానా సినిమా ఓటీటీకి ఈ తేదీన రిలీజ్ అవుతుంది. 60 days ఆ డ్యూరేషన్ ఓటీటీకి. మీరు 60 daysలో ఓటీటీకి ఇచ్చేటప్పుడు 500 రూపాయల టికెట్ ఎందుకు థియేటర్లో పెట్టడం మాకు? సరే అమ్మా, ఈ సినిమా 6 నెలలు 7 నెలలు నాకు కనపడదు, ఈ సినిమాకి వెళ్ళకపోతే నేను మిస్ అవుతాను అనే ఫీలింగ్తో నేను సినిమాకి వెళ్తే ఆ సినిమాని తీసుకొచ్చి కరెక్ట్గా 60 days, కొన్ని సినిమాలు అయితే 30 రోజులకు కూడా ఇచ్చిన అధ్వానమైన టైంలు కూడా ఉన్నాయి. 20 రోజులు 30 రోజుల పీరియడ్లో మీరు సినిమాలు ఓటీటీకి వదిలినప్పుడు మేము ఎందుకు 250, 500 పెట్టి సినిమాలు చూడాలి? నా చిన్నప్పుడు ఒక సినిమా హిట్ అయింది, సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఆ సినిమా నేను చూసి వచ్చానంటే మళ్ళీ ఆ సినిమా చూడటానికి నేను మినిమం 8 నెలలు 9 నెలలు, 1 సంవత్సరం లేదా ఈ పండుగ ఆ పండుగ అని వెయిట్ చేసేవాళ్ళం. ఆ సినిమా వస్తుంది అని చెప్పేసి అంత ఎదురు చూపు ఉండేది. ఒకప్పుడు సినిమా రేట్లు కూడా 35 రూపాయల బాల్కనీ, 25 రూపాయల సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు బాల్కనీ పట్టుకుంటే మల్టీప్లెక్స్లో అయితే ఇక నువ్వు స్క్రీన్ ముందు కూర్చున్నా 500 టికెట్ పెట్టాల్సిందే. సరే, ఇదంతా బాగుంది, సినిమా ఎలా ఉందో ఏమోలే, ఇంటర్వెల్లో కనీసం ఏమైనా తినుకుంటూ సినిమా చూద్దామంటే మల్టీప్లెక్స్లో బయట అడుగు పెట్టి కనీసం ఒక వాటర్ బాటిల్ కొనుక్కునే అంత కూడా ఉండదు మనకి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మనకైతే. అదే సింగిల్ స్క్రీన్కి వెళ్తే కనీసం ఒక సమోసానో ఒక డ్రింకో, ఒకప్పుడు 30 రూపాయలు డ్రింక్ ఉండేది, 20 రూపాయలు సమోసా, 35 రూపాయలు బాల్కనీ టికెట్లో మంచి ఎయిర్ కండిషన్ సింగిల్ స్క్రీన్ థియేటర్లో చూసి సినిమాని హ్యాపీగా ఫ్యామిలీ అంతా 150 రూపాయలతో అందరం చూసి వచ్చేవాళ్ళం. సరే, 150 రూపాయలు ఇప్పుడు అవ్వదు, నేను ఓకే అంట. మనిషికి 200 పెట్టినా ఆ సినిమా వర్త్ ఉండాలి కదా. అరే 300 కోట్ల బడ్జెట్ సినిమా అసలు ఎలా ఉంటుందో అని వెళ్తే అక్కడే ఉండట్లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మల్టీప్లెక్స్లు అయితే ఇప్పుడు సింగిల్ స్క్రీన్లు ఈ ఉన్న 1500 థియేటర్లు కూడా క్లోజ్ అయ్యి రేపు మల్టీప్లెక్స్లోనే సినిమాలు ఆడితే వెళ్ళి చూడండి అంటే సినిమా చచ్చిపోద్ది.
ఎందుకంటే ఒక కూలి పని చేసుకునేవాడో, ఒక రిక్షా తొక్కునేవాడో, ఒక ఆటో తోలుకునేవాడో, ఇంకోడో నెలకు ఒక 25,000 సంపాదించుకునేవాడో సింగిల్ స్క్రీన్లో ₹200 టికెట్ పెట్టి చూసి ఇంటర్వెల్లో ఒక ₹50 ఏమైనా స్నాక్స్ తిని సరదాగా ఫ్యామిలీతో వద్దామనే చూస్తాడు కానీ ₹3,000 నేను మల్టీప్లెక్స్కి పోసి సినిమా బాగోక అదొక చికాకుతో బయటకు వస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అసలు? అందరం కష్టపడే సంపాదిస్తున్నాం కదా, మీరు 300 కోట్ల బడ్జెట్ కష్టపడే తీస్తున్నారు, కానీ అంతంత బడ్జెట్లు పెట్టి మా మీద ఎందుకు వేస్తున్నారు తీసుకొచ్చి? పుష్ప ప్రీమియర్ షో టికెట్ ఎంత? అక్షరాల ₹1000. బెనిఫిట్ షో టికెట్ ₹1000. అంటే ఒక మిడిల్ క్లాస్ వాడు తన ఇంట్లో ఒక ముగ్గురు వెళ్ళాలంటే ₹3,000 ఖర్చు పెట్టాలా? ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఎటు నుంచి అటు మీరే ఓటీటీని ప్రోత్సహించి ఓటీటీ వల్ల సినిమాని చంపేస్తున్నారు. మీరే మల్టీప్లెక్స్లను ప్రోత్సహించి మీరే టికెట్ రేట్లు అంత పెట్టి సినిమాకి రాకుండా చేస్తున్నారు. మీరు ఒక సినిమాకి ₹150 నుంచి ₹200 టికెట్ పెట్టుకుంటే ఆ సినిమా నచ్చితే రెండోసారి మళ్ళీ 200 పెట్టుకొని వెళ్దాం అనుకుంటాడు ఏ ప్రేక్షకుడైనా. నువ్వు 500 పెడితే మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళే డేర్ ఎవడైనా చేస్తాడా? చెయ్యరు కదండి. కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా మనకి. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు అంటే పర్లేదు, కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది మన పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఉన్నారు కదా, ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిన హీరోలు కూడా ఉన్నారు కదా. మేమనే వాళ్ళం మా అభిమానం చూపెట్టి మేము టికెట్ కొంటేనే కదా మీరు ఎన్ని బడ్జెట్లు పెట్టి సినిమా తీసినా ఆడేది. ఒక్క నిమిషం ఒక మిడిల్ క్లాస్ వాడి ప్లేస్లో కూర్చొని ఆలోచించండి. తెలుగు ఆడియన్స్ సినిమాను వదలరు అని మీకు ధీమా. ఎందుకంటే మేము ఎంటర్టైన్మెంట్కి ఇచ్చే అంత ఏ స్టేట్లో ఎవరో ఇవ్వరు. అటు కన్నడ కానీ, మలయాళం కానీ, అటు బాలీవుడ్లో కానీ మేము సినిమా కోసం ప్రాణం పెట్టి సినిమా చూసే అంత ఏ స్టేట్లో ఏ ప్రజలు పెట్టరు. తెలుగు ఆడియన్స్ ఈ తెలుగు సినిమానే కాదు, అటు మలయాళం అయినా, కన్నడ అయినా, హిందీ సినిమానైనా బాగుంటే ఇక్కడ సినిమాని బ్లాక్ బస్టర్ చేసి పెడతాం. సరే, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక సినిమాకి తీసుకుంటున్నారు. అప్పటి వరకు ఏమేసి నడపాలండి థియేటర్లు? తాళాలు వేసుకొని కూర్చుంటారా వాళ్ళు పాపం? దీనికి తోడు మీ సినిమాలు లేట్ అవుతున్నాయని, మీ షూటింగ్ లేట్ అవుతున్నాయని మేము ఇష్టపడే హీరోల సినిమాలు 4K రీమాస్టర్ ప్రింట్ చేసి రిలీజ్ అనే ఒక చిన్న కొత్త ధనాన్ని తీసుకొచ్చి, సరే రిలీజ్ మాకు ఇష్టమే, మేము చూస్తాం. ఎప్పుడండి? 5 నెలలకో 6 నెలలకో ఒక రిలీజ్ చేస్తే బాగుంటుంది. వరుసను పెట్టి గత 5 నెలలుగా రిలీజ్లే నడుస్తున్నాయి థియేటర్లో, కొత్త సినిమాలు అనేవి నడవట్లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్లా అనిపిస్తుంది, ఇంకొన్నేళ్ళు పోతే థియేటర్లన్నీ కళ్యాణ మండపాలు అయిపోతాయేమో. నేను ఒక సినిమా ప్రియుడిగా మాట్లాడుతున్నాను నేను. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించండి. అంతంత టికెట్లు పెట్టి ఒక మిడిల్ క్లాస్ చూడలేమండి సినిమాని. కనీసం ఇంటర్వెల్ ఏమైనా వచ్చి కొనుక్కుందాం మల్టీప్లెక్స్లో అంటే బయట అడుగుపెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాం మేము. ఎందుకంటే అంత లేదు కదా బడ్జెట్. ఆ పెట్టిన 500కే నానా తంటాలు పడి పెట్టుకుంటున్నాం. ఈ మల్టీప్లెక్స్లో కూడా ఒక 250 రేంజ్లో సినిమా టికెట్ని ఆపితే చాలా బాగుంటుందని అందరి ఉద్దేశం, మాదే కాదు, నా ఒక్కడదే కాదు. ఇటు ఈ సింగిల్ స్క్రీన్ ఒక 150, 170 రేంజ్లో బెస్ట్. అంతెందుకు, మా ఊర్లో 3 సింగిల్ స్క్రీన్లు ఉంటే, 4 సింగిల్ స్క్రీన్లు ఉంటే 2 మూసేశారు, ఇప్పుడు 2 నడుస్తున్నాయి. ఆ 2 కూడా నెల మొత్తంలో ఒక మంచి సినిమా ఏదైనా హిట్ టాక్ వస్తే ఓ 10 రోజులు కరెక్ట్ నడిస్తే 20 రోజులు తాళాలేసే ఉంటున్నాయి. సినిమా చచ్చిపోతుందేమో, ఆ కళామ్మ తల్లిని మేము ఎక్కడ దూరం అవుతాం అన్న చిన్న భయం కూడా వేస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడే అప్కమింగ్ యాక్టర్స్ వాళ్ళు వస్తుంటే వాళ్ళు అసలు సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళకి హోప్ పోతుంది. ఎందుకంటే థియేటర్స్ చూస్తే ఖాళీగా ఉంటున్నాయి, సినిమాలేమో ఇంత లేట్ అవుతున్నాయి. ఒక్కొక్క హీరో 4-5 సినిమాలు ఒప్పుకుంటారు, ఒక షూటింగ్ కూడా ప్రాపర్ అవ్వదు. ఇటుకాలు అటుకాలు, అటు షెడ్యూళ్ళు ఇటు షెడ్యూళ్ళు. కరెక్ట్గా ఒక్క సినిమా అయ్యాక ఇంకో సినిమా తీద్దామంటే వాళ్ళ షెడ్యూళ్ళు వాళ్ళ పోర్షన్స్ టకటక కంప్లీట్ చేసుకుంటే 6 నెలలు 7 నెలలు మించి సినిమా షూటింగ్ ఉండదండి. ఇప్పుడు
ఒక ఒక పెద్ద బడ్జెట్ సినిమా ఒక 5 ఏళ్ళు తీశారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చాక దాన్ని 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో తగ్గించాలి కానీ 5 ఏళ్ళు తీశారు కదా అని చెప్పి దాన్ని 6 ఏళ్ళు చేస్తే అది అసలు ఎట్లా కన్సిడర్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. ఇది 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 అందరికీ పెయిన్ఫుల్గానే ఉంది. ఒక ఫ్రైడే ఏదైనా సినిమాకి వెళ్దామంటే ఏదో మామూలు సినిమా వస్తుంది, మల్టీప్లెక్స్కి వెళ్దామంటే 200 300, ఇక మామూలు సినిమా కూడా 300. మామూలు సినిమా చిన్న సినిమా ఈ కాదండి, సినిమా అంతే. పెద్ద సినిమా చిన్న సినిమా బడ్జెట్ ఏదన్నా అదే 70mm తెర మీద పడాలి, దాని మీదే బొమ్మ ఆడాలి. కొత్తగా ఏం ఆడదు కదా. కానీ ఈ ప్రేక్షకులు వాళ్ళ హీరో అభిమానులు వాళ్ళు కొత్తగా చూసి మా హీరో వచ్చాడు రా, నేను డైహార్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, కానీ ఇంత లేట్ అనేది అసలు కష్టమండి. సో ఈ విషయం మీద నేను వాళ్ళు మాట్లాడదాం అనుకున్నాను, మాట్లాడాను. బ్రాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమైనా ఐడియాస్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను ఆ ఐడియాస్ని పిన్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. ఐడియా ఇచ్చిన వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై.